morning. Welcome to Tally Lokesh YouTube channel, Ideas Lokesh Infotech Institution. So guys, Lokesh Infotech authorized Tally Institution. So throughout AP Telangana, మనం ఆఫ్లైన్ ట్రైనింగ్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తూ మంచి జాబ్స్ అనేది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గైస్, ఎవరైతే లోకల్గా కానీ నాన్ లోకల్గా కానీ మీరు ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా, ఆఫ్లైన్ ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా, సో నా నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఏపీ తెలంగాణలో నెంబర్ 1 ఛానల్గా మనకు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా వెళ్తుంది. అంటే ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూలో ఈజీగా క్రాక్ చేస్తున్నారు. మీకోసం నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాను. అప్డేటెడ్ నాలెడ్జ్ మీరు పెంచుకోవచ్చు. మీకు మన యొక్క వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే గైస్, డన్. సో లాస్ట్ క్లాసెస్లో మనం డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటి తెలుసుకున్నాం. తర్వాత గ్రూప్స్ అండ్ లెడ్జెస్, తర్వాత ఓచర్ టైప్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసాం. టుడే అండ్ యాజ్ యూజువల్ కంపెనీ లైక్ వెబ్సైట్లోకి వెళ్ళి లైక్ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలని కూడా నేను క్లాస్లో డిస్కస్ చేసాం. టుడే వచ్చేసి కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ ఎలా చేయాలనేది మనం తెలుసుకుంటాం. ఓకే, డన్. సో పీపీటీ కనబడుతుందా చూడండి, క్లియర్ కనబడుతుందా పీపీటీ? చూడండి, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా టాలీ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే www.tallysolutions.com ఈ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకునే ముందు మీ సిస్టంలో ఉండవలసిన కాన్ఫిగరేషన్ మ్యాక్సిమం ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 అబోవ్ ఉండొచ్చు. సిస్టమ్ టైప్ వచ్చేసి 64 బిట్ ఉండాలి. 32 బిట్ ఉంటే ఇన్స్టాలేషన్ అవ్వదు. ర్యామ్ వచ్చేసి 4 GB పైన ఉండాలి. హార్డ్ డిస్క్ 46.6 MB ఉండొచ్చు. ప్రాసెసర్ i3, i5, i7 ఏదైనా ఉండొచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. ఓకే, మినిమం మానిటర్ రెజల్యూషన్ 1024x768 ఉండొచ్చు. మ్యూట్ లో పెట్టుకోండి. సావిత్రి గారు మీరు మ్యూట్ లో పెట్టండి, ఓపెన్ చేయొద్దు. తర్వాత యాక్చువల్గా ఒరిజినల్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటే మీరు సిల్వర్ అంటే సింగిల్ యూజర్, గోల్డ్ మల్టీ యూజర్ అని 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటారు. సిల్వర్ అంటే ఒక సిస్టంలోనే మనం ఉపయోగిస్తాం, దాన్ని సిల్వర్ అంటారు. గోల్డ్ అంటే మల్టీ యూజర్, ఒక సిస్టమ్స్ తో 3-4 సిస్టమ్స్ ని కనెక్ట్ చేయొచ్చు, దాన్ని గోల్డ్ మల్టీ యూజర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత www.tallysolutions.com లోకి వెళ్ళి ఇక్కడ టాలీ ప్రైమ్ రిలీజ్ 5.01 ని రిలీజ్ చేసుకుంటాం. మేబీ 1 వీక్ తర్వాత మనకి 6.0 కూడా వస్తుంది. ఓకే, డన్. సో ఎడిట్ లాగ్ అంటే సిఎస్ ఆడిటర్స్ ఉపయోగిస్తారు. లెఫ్ట్ సైడ్ ఉండేది మనం యూజ్ చేస్తాం, బిజినెస్ మెన్స్, స్టూడెంట్స్. ఓకే, ఒరిజినల్ లైసెన్స్ మీరు తీసుకోవాలనుకుంటే సిల్వర్ అంటే ఒక సిస్టంలో పనిచేస్తుంది. 22,500 ప్లస్ 18% GST అంటే 26,550 రూపాయలు అవుతుంది. సిల్వర్ రెంటాలు వచ్చేసి ఒకవేళ ఒక నెల తీసుకోవాలనుకుంటే 750 ప్లస్ 18% GST మ్యాక్సిమం 900 అవుతుంది. అదే గోల్డ్ మల్టీ యూజర్ 67,500 ప్లస్ 18% GST మ్యాక్సిమం 80,000 అవుతుంది. అదే రెంటాలు తీసుకోవాలనుకుంటే 2,250 ప్లస్ 18% GST. ఇది ఒరిజినల్ లైసెన్స్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారంగా రేట్లో. తర్వాత మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత డెస్క్టాప్ మీదకి టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా వస్తుంది. టాలీ ప్రైమ్ మీద మీరు క్లిక్ చేస్తానే మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. ఇలా ఈ విధంగా ఫస్ట్ టైం మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇలా 4 ఆప్షన్స్ వస్తాయండి. ఈ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అంటే మనం ప్రాక్టీస్ చేయడానికి. టాలీ వాడు ఏం చేశాడు, 99% ఫ్రీగా ఇచ్చాడు, 1% కి డబ్బులు పే చేయాలి అంతే. ఇంకా రిమైనింగ్ టోటల్ వరకు మీరు చేయొచ్చు. బట్ ఆ 1% అంటే ఏంటి, డేట్లు మారాలి. డేట్లు మారకుంటే అకౌంట్స్ కరెక్ట్గా రావు. కాబట్టి ఆ 1% కి డేట్లు మారాలంటే నువ్వు లైసెన్స్ పెట్టి కొనాలి, డబ్బులు పెట్టి కొనాలి. నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎక్స్పైర్ అవ్వదు. కానీ రియల్ టైం అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే డేట్లు మారాలి, అప్పుడు లైసెన్స్ తీసుకోవాలి. ఓకే, కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అంటే మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే నీకు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, అక్కడ టాలీ యూజ్ చేస్తున్నారు, ప్రజెంట్ అక్కడ అవసరం లేదు, నీకు బెంగళూరులో ఉన్న కంపెనీలో కావాలి, అక్కడ సరెండర్ చేసి బెంగళూరులో ఉన్న కంపెనీ రీయాక్టివేట్ చేసుకుంటారు. తర్వాత యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే కొత్తగా మనం లైసెన్స్ తీసుకుంటే యాక్టివేట్ చేసుకుంటారు. యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే IP అడ్రస్ ద్వారా చేస్తారు, ప్రజెంట్ అది నో నీడ్.
మనం వెళ్ళాల్సింది కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లోకి వెళ్ళాలి. తర్వాత కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తేనే ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి నీకు. క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అనేసి. క్రియేట్ కంపెనీ అంటే కొత్తగా కంపెనీ క్రియేట్ చేయడం. దాన్ని క్రియేట్ కంపెనీ అంటారు. స్పెసిఫై పాత్ అంటే ఏంటి? నువ్వు పెన్ డ్రైవ్‌లో ఏరే సిస్టమ్‌లో డేటా తెచ్చుకున్నావు. పెన్ డ్రైవ్ నీ సిస్టమ్ పెట్టుకొని ఆ డేటాని నీ సిస్టమ్‌లో చూడాలి. డైరెక్ట్‌గా పాత్ కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. లేదు అంటే ఎక్కడైతే ఏ డ్రైవ్‌లో అయితే డేటా ఉందో సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారా వెళ్లి టాలీలోంచి వెళ్లి ఆ పాత్‌ని తీసుకురావచ్చు. అదే చేయొచ్చు. సెలెక్ట్ రిమోట్ యాక్సెస్ అంటే దీన్ని పెద్దగా యూజ్ చేయరు. నో నీడ్. ఓకే. రిమోట్ యాక్సెస్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే. తర్వాత క్రియేట్ కంపెనీ మీద క్లిక్ చేస్తేనే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. క్రియేట్ కంపెనీ. ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి నేను టాలీ మీద క్లిక్ చేస్తానే డైరెక్ట్‌గా నాకు టాలీలో ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతది. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా వర్క్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్‌గా ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతది. మీకు ఫస్ట్ 4 ఆప్షన్స్ చూపించాను గదా! ఆ ఆప్షన్ మీకు కనిపించదు. కానీ మీరు ఫస్ట్ టైమ్ చేసినప్పుడు మాత్రం కనబడుతది. ఈ ఆప్షన్ నాకు కనిపించదు. డైరెక్ట్‌గా ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతది చూడండి. మీకు ఫస్ట్ టైమ్ చేసినప్పుడు మాత్రం ఓపెన్ అవుతది. మీది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి నాది లైసెన్స్ కదా! డైరెక్ట్‌గా తీసేసుకుంటది. చూడండి క్లిక్ చేశాను. డైరెక్ట్‌గా ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోయింది. ఓకే. మీకు కూడా అంతే. ఒకసారి కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మీకు ఇలా డైరెక్ట్‌గా ఓపెన్ అవుతది. అప్పుడు మీరేం జేయాలి? రైట్ సైడ్‌లో F3 ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి షెడ్ కంపెనీ. ఎంటర్, ఎంటర్, ఎంటర్. మీరు స్టార్టింగ్‌లోకి వచ్చేస్తారు. ఈ ప్లేస్‌లోకి. ఈ కంపెనీస్ అన్నీ ఏంటి? నేను మీకులాగా చాలా మంది స్టూడెంట్స్ క్లాసులు చెప్పుంటాను గదా! ఆ కంపెనీస్. నా డేటా ఎక్కడ స్టోర్ అయ్యింది? డి డ్రైవ్‌లో స్టోరేజ్ అయ్యింది. ఓకే. ఇప్పుడు నేను కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నా. అదే కదా మీకొచ్చింది ఇక్కడ. ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే మీకు డైరెక్ట్‌గా ఈ పాత్ చూపిస్తది. ఇక్కడ మీకు ఎంప్టీ ఉంది అంటే ఏంటి? ఇంగా ఒక కొత్తగా నువ్వు కొత్త కంపెనీ చేసావు కాబట్టి, ఇంగా ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఒక్కటి కూడా అందుకు ఎంప్టీ ఉంటది. మీరు చేసే కొద్దీ మీకు కూడా ఇక్కడ అన్నీ కనపడతాయి. క్రియేట్ కంపెనీ. చూడండి. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కనిపించట్లేదు. కొన్ని ఆప్షన్సే కనబడుతున్నాయి. అప్పుడు ఏం చేయాలి? F12 కాన్ఫిగర్. ఇక్కడ అన్నీ యెస్ చేయాలి. సెకండ్‌ది అవసరం లేదు. రిమైనింగ్ యెస్ చేయండి. ఇలా. ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్, యూజ్ టాలీ వాలెట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా, యూజర్ యాక్సెస్ కంట్రోల్ డేటా, ప్రొవైడ్ అడిషనల్ బేస్ కరెన్సీ డీటెయిల్స్. యెస్ పెట్టామంటే ఆప్షన్స్ అన్నీ బయటకొస్తాయి. ఓకే. ఇప్పుడు మీరు మీ మెటీరియల్‌లో ఉన్న ఫస్ట్ ప్రాబ్లమ్ ఉంది గదా! లోకేష్ ఇన్ఫోటెక్ లోకేష్ నేహా ప్రైవేట్ లిమిటెడ్. దాన్ని మీరు ఫస్ట్ ఓపెన్ జేసుకోవాలి. ఓకే. ఈ కంపెనీ క్రియేట్ చేసుకోవాలి. నేహా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. రియల్ టైమ్‌లో మీ కంపెనీ ప్రెజెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాని యొక్క అడ్రెస్ ఇవ్వాలి. రియల్ టైమ్‌లో. ఒక్కసారే ఇవ్వాలి. డైలీ కాదు. అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ నంబర్, టెలిఫోన్ నంబర్, మొబైల్ నంబర్, ఫ్యాక్స్ నంబర్, ఈమెయిల్ ఐడీ. ఇలా. ఓకే. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ ఇక్కడ 1/4/24 ఉండాలమ్మా. ఎందుకు? ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ అనేది కంప్లీట్ అవ్వలేదు. అంటే 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ 2025 అంతవరకు ఇది ఇంకా 24కి సంబంధించిందే. నువ్వు ఈ నెలలో కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసినా ఇది 24కే వస్తది. మార్చి నెలలో స్టార్ట్ చేసినా 24కే వస్తది. అదే నువ్వు ఏప్రిల్‌లో స్టార్ట్ చేశావంటే అది 25కి వస్తది. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఫైనాన్షియల్ ఇయర్ మాత్రం ఇక్కడ ఇదే ఉండాలి.
ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా సేమ్. యాక్సెప్ట్ ఆర్ నో? సేమ్. ఓకే. దీన్ని F11 ఫీచర్స్ అంటారు. ఇక్కడ అన్ని ఫీచర్స్ మీకు కనిపించట్లేదు. అప్పుడు మీరు బ్యాక్ స్పేస్ ఇచ్చేసి షో మోర్ ఫీచర్స్ ఎస్. మళ్ళీ బ్యాక్ స్పేస్ ఇవ్వండి. షో ఆల్ ఫీచర్స్ ఎస్. అప్పుడు ఆప్షన్స్ అన్ని బయటకు వస్తాయి. ఇక్కడ మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టి రిమైనింగ్ ఆప్షన్ ఎన్ ఇచ్చేసి ఎంటర్ ఇవ్వండి. ఎన్ ఎంటర్, ఎన్ ఎంటర్, ఎన్ ఎంటర్. ఓకే. మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టాలి, రిమైనింగ్ అని నో పెట్టాలి. యాక్సెప్ట్ ఆర్ నో? సేవ్. ఇది మెయిన్ గేట్ వే ఆఫ్ టాలీ. ఓకే. ఇంట్లోకి వెళ్ళడానికి గేట్ ఎలా ఉంటుందో ప్రతి ఇంటికి అలాగా టాలీలోకి ఇక్కడ మెయిన్ ఇది ప్లేస్. నేహా ప్రైవేట్ లిమిటెడ్ ఫైనాన్షియల్ ఇయర్ నో వచ్చర్స్, ఇంకా ఎలాంటి ఎంట్రీస్ పాస్ చేయలేదు. ఓకే. నెక్స్ట్. సో ఇప్పుడు వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్. చూద్దాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్. లెఫ్ట్ సైడ్ అండర్ లో చూడండి 28 గ్రూప్స్ ఉన్నాయా? ఇవే కదా గ్రూప్స్, అవి మనం డిస్కస్ చేసింది సెకండ్ క్లాస్ లో. ఇవే కదా డిస్కస్ చేసాం మనం. ఎస్కేప్. తర్వాత లెడ్జెస్ లోకి రండి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అండర్ లో 2 లెడ్జెస్ ఉన్నాయి. క్యాష్ ఒకటి ఉంది, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది. ఇవి 2 లెడ్జెస్. ఎస్కేప్. తర్వాత ఓచర్ టైప్స్ 24 ఓచర్ టైప్ కీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇవి డిఫాల్ట్ గా మీరు 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసిన డిఫాల్ట్ గా ఉంటాయి. ఓకే. డన్. సో ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్దాం. క్రియేట్ లోకి వెళ్ళి మన ప్రాబ్లమ్స్ లో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో క్రియేట్ చేసుకోవాలి. సెకండ్ క్లాస్ మీరు గ్రూప్స్ లెడ్జెస్ చేశారు కదా, అది. ఫస్ట్ ప్రాబ్లం లో ఎన్ని గ్రూప్స్ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయమ్మా చెప్పండి. ఆ రోజు చెప్పారు కదా, ఎన్ని ఉన్నాయి టోటల్ గా? 11 ఉన్నాయి. 11 అంటే క్యాష్ అవసరం లేదు, అంటే 10. క్యాష్ డిఫాల్ట్ గా ఉంటుంది, చేయాల్సిన అవసరం ఉండదు. 10 ఉన్నాయి. ఓకే. ఏమేమి చెప్పండి మా. ఫస్ట్ ఏముంది? క్యాపిటల్. ఓకే. ఆ 28 గ్రూప్స్ చూడండి, ఇక్కడికి ఆటోమేటిక్ గా 28 గ్రూప్స్ ఇక్కడ వచ్చేసి ఉంటాయి. ఆ 28 లో మనకు కావాల్సింది ఎక్కడో ఉంది, జస్ట్ టైప్ చేయండి CAP, ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. జస్ట్ ఎంటర్ ఇవ్వండి. ఆ రైట్ సైడ్ ఉండేది లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది. ఓకే. సేవ్ చేయండి. ఒకటి సేవ్. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ కార్తిక్. ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా? 2 సార్. సో పర్చేస్ ఏం తీసుకోవాలి? పర్చేస్ జస్ట్ PUR ఇవ్వండి. PUR ఇచ్చేస్తే పర్చేస్ అకౌంట్స్కి వచ్చేస్తాయి. తర్వాత కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏం తీసుకోవాలమ్మా? అండర్ గ్రూప్ వెరీ గుడ్. జస్ట్ SUN ఇవ్వండి. డౌన్ యారో చూడండి, అసలు మౌస్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్ యారో, డౌన్ యారో, ఎంటర్ చాలు. టాలీలో రియల్ టైంలో వారి అడ్రస్ తీసుకోవాలి. రియల్ టైంలో సప్లయర్ అడ్రస్. నెక్స్ట్ ఏముంది? సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. ఓకే. సేల్స్ ఏం తీసుకోవాలి? సేల్స్ తీసుకోవాలి. జస్ట్ సేల్ అని టైప్ చేయండి. నెక్స్ట్ కళ్యాణ్ మర్చెంట్స్ ఏం తీసుకోవాలి? తండ్రి డెబ్టార్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ తీసుకోవాలి. నెక్స్ట్ SBI బ్యాంక్ ఏం తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్. రియల్ టైంలో అకౌంట్ నెంబర్, IFS కోడ్ ఇవన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ రెంట్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. తర్వాత వేజెస్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ అంటే డైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఎక్స్ట్రా చేస్తున్నాను. కంప్యూటర్ ఏం తీసుకోవాలి?
ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్. బై మిస్టేక్ లో నేను డైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను చేసింటన్ని చూడాలన్నా, ఏవైనా మిస్టేక్ చేసింటే కరెక్షన్ చేసుకోవాలన్నా ఆల్టర్లోకి వెళ్ళాలి. ఓకే, గేట్ వే ఆఫ్ టాలీకి రావాలంటే మళ్ళీ ఎస్కేప్ ఇవ్వాలి, మళ్ళీ ఎస్కేప్ ఇవ్వాలి. ఎస్కేప్ ఇస్తే గేట్ వే ఆఫ్ టాలీకి వస్తారు. మీరు చేసింటే చూడాలంటే ఆల్టర్లోకి వెళ్ళాలి, లెడ్జర్లోకి వెళ్ళాలి. మీరు చేసింటే ఉన్నాయి అక్కడ మీరు కంప్యూటర్ అండర్లో తప్పేసాను కదా, కంప్యూటర్ ఓపెన్ చేసి ఇక్కడ ఇవ్వాలి, కంప్యూటర్ ఓపెన్ చేసి ఇక్కడ ఇవ్వాలి. ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి. మీరు తప్పు పోయింటి కరెక్షన్ చేసుకోవచ్చు ఆల్టర్లోకి వెళ్ళి. ఓకేనా, డన్. ఇంతవరకు క్లియర్ కదా? ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఓకే, ఇప్పుడు సెకండ్ క్లాస్ ఉపయోగపడింది. మన గ్రూప్స్ లో అడ్జస్ట్ చేయడానికి సెకండ్ క్లాస్ ఉపయోగపడింది. ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత ఓచర్లోకి వెళ్ళాలి. ఓచర్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇది చూడండి, దీన్ని సింగిల్ ఎంట్రీ మోడ్ అంటారు. చూడండి, అకౌంట్, పర్టికులర్స్, అమౌంట్ ఉంది, రిసిప్ట్, పేమెంట్, ఓకే, జర్నల్. చూసారా, ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలా నుంచి మనం ఏం చేయాలంటే ఫస్ట్ డబుల్ ఎంట్రీ మోడ్కు మార్చుకోవాలి. చేంజ్ మోడ్లోకి వెళ్ళండి. చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్ సెలెక్ట్ చేయండి. డబుల్ ఎంట్రీ. ఓకే, డబుల్ ఎంట్రీ తీసుకుంటేనే 2 by వస్తుంది. మనకు 2 byకి రాకూడదు. అప్పుడు మనం F12కి వెళ్ళండి. ఒకసారి సెటప్ చేసుకున్నాం అంతే. F12కి వెళ్ళి యూజ్ CRDR ఇన్స్టెడ్ ఆఫ్ 2 by డ్యూరింగ్ ఓచర్ ఎంట్రీ, ఈ ఆప్షన్ వేసి పెట్టండి. ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చాలు. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ వెళ్ళండి లోపలికి. ఇప్పుడు చూసారా, సెటప్ మారిపోయింది. ఓకే, సో ఫస్ట్ క్యాపిటల్ అన్నాం. క్యాపిటల్ అంటే ఏకి తీసుకోవాలి, థర్డ్ క్లాస్ ఏకి తీసుకోవాలి. రైట్ సైడ్ లోనే ఉంటాయి చూడండి, మీకు గుర్తు లేకపోయినా రైట్ సైడ్ లోనే ఉంటాయి. ఓకే, మనకి రిసిప్ట్ అంటే F6. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ డెబిటా క్రెడిటా? క్రెడిట్. క్రెడిట్. ఇప్పుడు పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? సిఆర్ ఉంది. సిఆర్ ఉందంటే ఏం తీసుకోవాలి? క్యాపిటల్. మీరు చేసిన లెడ్జెస్ అన్ని ఇక్కడికి వచ్చినాయా? ఆటోమేటిక్ వచ్చేసాయి. క్యాపిటల్. అమౌంట్ ఎంతమ్మా అక్కడ? 3 lakhs. ఆటోమేటిక్గా ఎంటర్ ఇవ్వండి, ఎంటర్. క్యాష్ తీసుకోవాలి. చూడండి, ఆడ ఎట్లనే ఇవ్వనండి, పైన డెబిట్ ఇచ్చినా కింద క్రెడిట్ ఇచ్చినా మనం కరెక్ట్ గా తీసుకోవాలా. ఓకే, సబ్జెక్ట్ వచ్చినప్పుడే నీకు తెలుసుకోగలుగుతావు. యాక్సెప్టర్ ఎంటర్, అక్కడికి ఒక ఎంట్రీ కంప్లీట్. నెక్స్ట్, పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఏకి తీసుకోవాలమ్మా? F9 తీసుకున్న తర్వాత ఇక్కడ డెబిట్ క్రెడిట్ రాదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోవాలి. యాజ్ ఓచర్ తీసుకుంటే అప్పుడు డెబిట్ క్రెడిట్ వస్తుంది. ఎంటర్. ఓకే, సో ఇప్పుడు పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? పర్చేజ్ డెబిట్, క్రెడిట్ కార్తిక్. ఓకే, పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? సిఆర్ ఉంది సార్. సిఆర్ ఉందంటే ఏం తీసుకోవాలి? కార్తిక్ సో కార్తిక్ తీసుకోవాలి. ఎంటర్ 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 ఇచ్చేయండి. అమౌంట్ ఎంతమ్మా? 1 lakh. డెబిట్, పర్చేజ్. ఓకే, ఇలా తీసుకోవాలి. సేవ్ చేయండి. పర్చేజ్ సేల్ కు మాత్రమే మీరు చేంజ్ మోడ్ తీసుకోవాలి, మిగతా వాటికి అవసరం లేదు. అప్పుగా పర్చేజ్ చేసామ్మా, బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మన బిజినెస్ ఏం చేయాలి? కార్తిక్ డబ్బులు పే చేయాలి. క్యాష్ పే టు కార్తిక్ 50,000. ఏకే తీసుకోవాలి? ఓకే, క్యాష్ పే టు కార్తిక్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కార్తిక్ అకౌంట్ టు క్యాష్. డెబిట్ సార్, కార్తిక్ డెబిట్. వెరీ గుడ్. ఇప్పుడు పర్టికులర్స్ కింద ఏముంది? డెబిట్ ఉంది, అంటే కార్తిక్ తీసుకోవాలి. యాక్చువల్గా కార్తిక్ మనం ఎంత ఇవ్వాలి? కరెంట్ బ్యాలెన్స్ చూడండి 1 lakh ఇవ్వాలి, కానీ ఎంత ఇస్తున్నాం? 50,000 ఇస్తున్నాం. అంటే ఇంకా కరెంట్ బ్యాలెన్స్ మనం ఎంత ఇవ్వాలి? 50,000 ఇవ్వాలి. సో క్యాష్ తీసుకోండి. యాక్చువల్గా క్యాష్ మన దగ్గర ఎంత ఉంది? 3 లక్షలు ఉంది. 50,000 తగ్గితే 2,50,000 వచ్చేస్తుంది.
నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకే తీసుకోవాలి. F8 sir. F8. 8. సో F8 తీసుకొని చేంజ్ మోడ్ లోకి వెళ్ళి యాజ్ వచ్చా తీసుకోవాలి. ఓకే, పర్చేజ్ సేల్ కు మాత్రం అలా చేయాలి, మిగతా వాటికి అవసరం లేదు. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ అంటే దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? Kalyan merchants debit sales. డెబిట్ పల్లవి మర్చెంట్ సార్, సేల్స్ క్రెడిట్ సార్. కళ్యాణ్ అనేది డెబిట్ అవుతుంది. మ్యూట్ లో పెట్టుకోండి, ఎవరో వాయిస్ వస్తుంది కనుక. 1,50,000 క్రెడిట్ సేల్స్. సేల్ అయిపోయిన తర్వాత అప్పుగా సేల్ చేసాం, కస్టమర్ ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ ఏకే తీసుకోవాలి. F6. సో F6 తీసుకోవాలి. ఓకే, దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్యాష్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది? Cash debit to Kalyan credit. వెరీ గుడ్. సో పైన ఏముంది? పర్టికులర్స్ కింద క్రెడిట్ ఉంది అంటే కళ్యాణ్ తీసుకోవాలి. కళ్యాణ్ ఎంత ఇవ్వాలి మనకి? 1,50,000 ఇవ్వాలి, కానీ ఎంత ఇస్తున్నాడు? 1,20,000 ఇస్తున్నాడు. క్యాష్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ ఏకే తీసుకోవాలమా? కాంట్రా F4 సార్. 4 sir. ఏమా? F4 కాంట్రా తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్యాష్ డిపాజిట్ అంటే Bank SBI bank account debit sir. Cash credit. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో 70,000. ఏముంది ఇక్కడ? క్యాష్ డిపాజిట్. బ్యాంక్ డినామినేషన్స్ కూడా మనకు చూపిస్తాయి, 100s అని, 200s అని, 2000 అనేసి. సేవ్. నెక్స్ట్ రెంట్ ఏకే తీసుకోవాలి. F5 sir. పేమెంట్ F5 సార్. వెరీ గుడ్. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ రెంట్ పెయిడ్, Debit rent, sir. క్రెడిట్ క్యాష్. Cash. వెరీ గుడ్. అమౌంట్ ఎంత? 50,000. తర్వాత వేజెస్ ఏకే తీసుకోవాలి. F5 sir. F5 సార్. ఓకే, దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? Wages debit వేజెస్ to cash డెబిట్ credit సార్, sir. క్రెడిట్ క్యాష్. 20,000. ఎవరో పిల్లలు వెనక బ్యాక్గ్రౌండ్ లో చదువుతున్నారు, దయచేసి పక్కన కూర్చోబెట్టండి. ఓకే, మిగతా వాళ్ళ డిస్టర్బెన్స్ అవుతుంది. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఏకే తీసుకోవాలి. F6 సార్. 6. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? Cash debit క్యాష్ to సార్, డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ సార్. వెరీ గుడ్. అమౌంట్ ఎంత? 30,000. క్యాష్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ ఏకే తీసుకోవాలి. F6 రిసిప్ట్. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ క్యాష్ debit సార్, to క్రెడిట్ credit transport. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ సార్. వెరీ గుడ్, సూపర్. 15,000. ఇలాగా ఎంట్రీస్ అన్ని పాస్ చేయాలి. చేసిన తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసింటని చూడాలన్నా, ఏవైనా మిస్టేక్ చేసింటే వాటిని కరెక్షన్ చేసుకోవాలన్నా డే బుక్ లేక రావాలి. వచ్చాయి ఇక్కడన్నీ. ఒకవేళ మీరు అమౌంట్లు ఏమైనా తప్పు వేశారు, ఓపెన్ చేసి అమౌంట్లు మార్చుకొని సేవ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇక్కడికి వచ్చి ఆల్ట్ F1 ఇవ్వండి. ఓకే, నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ? 25,000 వచ్చిందా? 25,000. యా. సో ఇక్కడ చూడండి, మనకి డెబిట్ సైడ్ టోటల్ వాల్యూ ఎంత? 1 lakh. టోటల్గా 1,70,000 డెబిట్ సైడ్ వచ్చింది. క్రెడిట్ సైడ్ ఎంత వచ్చింది? 1,50,000, ఒక 30, ఓకే, 80, 95 వచ్చింది. 1,95,000. 1,95,000లో 1,70,000 పోతే మనకు నెట్ ప్రాఫిట్ 25,000 వచ్చింది. ఓకే,
బ్యాలెన్స్ షీట్, అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఉంటాయి. డాష్ బోర్డ్, రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి డాష్ బోర్డ్ లో. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, తర్వాత మనకి క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఓకే, అన్ని ఉంటాయి. లైబిలిటీస్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ అంటే డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. తర్వాత అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, లెఫ్ట్ సైడ్ అండర్ లో మనకి గ్రాఫ్ కూడా చూపిస్తుంది. మంత్ వైజ్ పర్చేజ్ అనేది కూడా తెలిసిపోతుంది. సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. ఈ విధంగా మీరు రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఇప్పుడు ఒక ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయాలి. లెఫ్ట్ సైడ్ పైన కంపెనీ ఉంది కదా, అక్కడ వెళ్ళండి. సార్ క్రియేట్ కంపెనీ చెప్పమా. సార్ ఇది లెఫ్ట్ సైడ్ నెట్ ప్రాఫిట్ అని చూపించింది కదా సార్. ఇన్ కేస్ లాస్ వస్తే రైట్ సైడ్ లాస్ అని చూపిస్తుందా సార్? ఫర్దర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చూపిస్తాం. ఓకే, ఓకే సార్. అన్ని ఏ టు జెడ్ ఏవి డౌట్ ఉన్నా అన్ని క్లారిటీ అవుతాయి ఫర్దర్ క్లాసెస్. ఓకే, నెక్స్ట్ ఓకే సార్. సెకండ్ ప్రాబ్లం చూడండి. కళ్యాణ్ ట్రేడర్స్ మా ఏవి మిస్ కావమా. ఆఫ్టర్ 30 days తర్వాత మీరు చూడండి. జస్ట్ ఈరోజు 4th క్లాస్. ఆఫ్టర్ 30 days తర్వాత ఏ ఒక్క డౌట్ మీకు అనిపించదు. ఏ టు జెడ్ తెలిసిపోతుంది. ఓకే, ఓకే సార్. కళ్యాణ్ ట్రేడర్స్ సెకండ్ కంపెనీ. సేమ్, ఇంకా అడ్రస్ అవన్నీ అవసరం లేదు. స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ మనకు అనవసరం. జస్ట్ స్టేట్ కంపెనీ పేరు తీసుకోండి. లో సేవ్ అంతే. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, మిగతాడని నువ్వు పెట్టండి. ఎంటర్. కొత్త కంపెనీ క్రియేట్ అయిపోయింది. సో దీంట్లో కూడా ఆటోమేటిక్ గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో వెళ్ళండి. 28 గ్రూప్స్ ఉన్నాయి, 2 లెడ్జెస్ ఉన్నాయి, 24 ఓజెట్ ఐపీస్ ఉన్నాయి. 1 lakh కంపెనీస్ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. జస్ట్ మీరు క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జెస్ లోకి వెళ్ళాలి. సెకండ్ ప్రాబ్లం లో ఏమేమి ఉన్నాయి? సెకండ్ ప్రాబ్లం లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి చెప్పండి చూద్దాం. డైరెక్ట్ గా చెప్పండి, లెడ్జెస్ ఏమి వస్తాయి సెకండ్ ప్రాబ్లం లో? ఎనీవన్ చెప్పండి చూద్దాం. ఇక్కడ లైవ్ లో ఉంది కదా ప్రాబ్లం, చెప్పండి. క్యాష్, క్యాపిటల్, క్యాపిటల్, తర్వాత పర్చేజెస్ విజయ లిమిటెడ్, వెరీ గుడ్. తర్వాత పల్లవి సేల్స్, Merchants పల్లవి sales. merchants, తర్వాత క్యాష్ డ్రాయింగ్స్, 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 క్యాష్, drawings, తర్వాత హెచ్డిఎఫ్సి, బ్యాంక్ అకౌంట్, వెరీ గుడ్. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ వెరీ రిసీవ్డ్, గుడ్. తర్వాత కంప్యూటర్, కంప్యూటర్, Hmm, ఫైర్స్, ఫైర్స్, retailers, ఓకే. తర్వాత factory rent, రెంట్, వెరీ గుడ్. తర్వాత పర్చేస్ రిటర్న్, purchase పర్చేస్ return, రిటర్న్, వెరీ గుడ్. విజయ్, ఫర్నిచర్, విజయ్ ఆల్రెడీ విజయ్. పైన వచ్చింటది కదా, వచ్చింది సార్. మళ్ళీ చేయాల్సిన అవసరం, ఒక్కసారి చేయాలి. తర్వాత Furniture, ఫర్నిచర్, Rent. ఓకే. తర్వాత రెంట్ rent రిసీవ్డ్, received, ఓకే, వెరీ సేల్స్ గుడ్. రిటర్న్, sales return, తర్వాత traveling expenses, ఓకే, వెరీ గుడ్. తర్వాత loan taken Muthoot from Muthoot Fincorp. Finance, Fincorp, ముత్తూట్ ఫిన్కార్ప్ అప్పుడు తీసుకోవాలి, లోన్ టేక్ అవసరం లేదు. ఓకే, తర్వాత ప్రీపెయిడ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, prepaid expenses, ఓకే, తర్వాత ఇన్వెస్ట్మెంట్, investment, ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ చార్జ్, bank బ్యాంక్ charges, చార్జెస్, వెరీ గుడ్. తర్వాత డిప్రిషియేషన్, డిప్రిసియేషన్, depreciation, వెరీ గుడ్, బ్యాడ్ డెబ్ట్స్, బ్యాడ్ డెట్స్, వెరీ గుడ్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్స్. వెరీ గుడ్. అలా అవన్నీ లెడ్జెస్ మీరు చేయాలి. చేసి వీటికి అమౌంట్స్ కూడా పోస్ట్ చేయాలి. ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ కు నేను మెటీరియల్లోనే ఫ్రంట్ సైడ్ ఇచ్చుంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గ్రూప్స్ లెడ్జెస్, డెబిట్ క్రెడిట్, ఫంక్షన్ క్రెడిట్ ఇక్కడ ఇచ్చుంటా. మీకు డౌట్ వస్తే మాత్రం వెళ్ళి చూడండి, లేదంటే చూసి రాశారంటే అది వేస్ట్. ఓకే, ప్రాబ్లం నెంబర్ 1 పేజీ నెంబర్ 21 లో ఉన్నాయి. ప్రాబ్లం నెంబర్ 2 డౌట్ వస్తే వెళ్ళి చూడండి, సొంతంగా ట్రై చేయండి.
డెబిట్ క్రెడిట్ ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఇచ్చుంటా. ఓకే, ఇలాగా. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. ఎనీ డౌట్స్? క్లియరా? లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ అన్ని చేస్తున్నారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్ క్లియర్ క్లియర్ మా? ఎంతవరకు అందరూ పర్ఫెక్ట్ గా ఉన్నారు మా? ఇప్పటి వరకు అందరూ క్లియర్ గా అర్థమవుతున్నాయా? తెలుగులో నీట్ గా చెప్తున్నాను, ప్రతి Yes, వర్డ్ కి sir. మీనింగ్ చెప్తున్నా. రేపు రియల్ ఎస్ టైమ్ సార్ లో వెళ్ళి జాబ్ చేసేటప్పుడు నాకు ఇది తెలియదు అది తెలియదు అనే ఫీలింగ్ మీకు రాకూడదు. పర్ఫెక్ట్ ఆఫ్టర్ 30 days. ఓకే, మీకే ఒక క్లారిటీ వస్తుంది. అకౌంట్స్, యా మీరు అసలు నాన్ కామర్స్ అయినా, అసలు లైక్ కామర్స్ స్టూడెంట్స్ కాకపోయినా సబ్జెక్ట్ 3 days, ఫస్ట్ 3 days క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్షన్ లో ఉంటారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ 3 days లోనే అకౌంట్స్ కి కావాల్సిన టోటల్ డెప్త్ నాలెడ్జ్ అంతా ఫస్ట్ 3 days క్లాసే. అవి గన మీకు బాగా అర్థమైతే అకౌంట్స్ ని ఆడుకుంటారు. ప్రపంచంలో డెడ్ ఈజీ సబ్జెక్ట్ ఏదంటే అకౌంట్స్. వాటిని అర్థం చేసుకుంటే మీరు సొంతంగా జాబ్ పెట్టినా, అది లైక్ బిజినెస్ పెట్టినా మీకు అర్థమవుతుంది అకౌంట్స్. ఓకే, సో అది కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి డెబిట్ క్రెడిట్ అనేది మీరు అర్థం చేసుకుంటే కొంచెం ఇంగ్లీష్ రావాలా, కొంచెం మినిమం మీనింగ్ ఫ్రమ్ కు టు కు అర్థం చేసుకోవాలా. లోన్ టేకెన్ కు లోన్ అడ్వాన్స్ కి అవి రెండు అర్థం చేసుకుంటే చాలు, సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, లోన్ గివెన్ అంటే అర్థం ఏంటి, లోన్ టేకెన్ అంటే అర్థం ఏంటి, పర్చేజ్ అంటే అర్థం ఏంటి, సేల్స్ అంటే అర్థం ఏంటి, పేమెంట్ రిసిప్ట్. మినిమం ఇంగ్లీషు మినిమం రావాలి. అది కూడా రాకపోతే మనం ఏం చేయలేం. ఇంకా మినిమం అర్థం చేసుకోవాలి. పర్చేజ్ ఆపోజిట్ పేమెంట్, సేల్స్ ఆపోజిట్ రిసిప్ట్, అంతే. అవి రెండు అర్థం చేసుకుంటే చాలు. డిపాజిట్ ఆర్ విత్ డ్రా, అవి రెండు అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా? చేస్తారా రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్? Okay, sir. ఎస్ సార్ Yeah. చేస్తాం సార్ రిమైనింగ్ ప్రీవియస్ క్లాసెస్ కానీ టుడే క్లాస్ లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చూద్దాం. ఎనీవన్? క్లియరా? ఎస్ సార్ ఓకే. ఎస్ సార్ ఒకటి ఏంటంటే, ఆఫ్టర్ వీడియో కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ లోనే వీడియో పడిపోతుంది. వీడియో మీద రైట్ క్లిక్ ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. లైఫ్ లాంగ్ మళ్ళీ మళ్ళీ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు. ఓకే, 1 మంతే. ఏ వీడియో అయినా 1 మంతే ఉంటుంది, ఆటోమేటిక్ ఎక్స్పైర్ అయిపోతుంది టైప్ లో, అది డిఫాల్ట్. కాబట్టి ఏ రోజు వీడియోస్ ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? Okay, sir. యా, ఓకే సార్ డన్ గైస్, బై. థ్యాంక్ యూ సార్ బాయ్ సార్, థ్యాంక్ యూ. బాయ్ సార్ గుడ్ ఈవినింగ్ గైస్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ఎనీవన్? I have one doubt, sir. యా, అడగండి. నేను బ్యాకప్ అండ్ రిస్టోర్ లో బ్యాకప్ తీసారు కదా డెస్క్టాప్ మీదకి, ఓకే, టాలీలో డేటాని బ్యాకప్ తీయని చెప్పారు కదా, అది మళ్ళీ అక్కడ నుంచి అది ఆ ఫైల్ ని ఎలాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటది? టీడీఎల్ బ్యాక్గ్రౌండ్ లో ఏం సార్? టీడీఎల్స్ ప్రోగ్రామింగ్ చేస్తారు బ్యాక్ ఎండ్ లో. కాదు, ఆ ఫైల్ బ్యాకప్ తీసేసుకున్నాం కదా, మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలంటే ఎలా యూజ్ చేసుకోవాలి? దాని పాత్ తీసుకొని వెళ్ళాలి. మీరు ఎక్కడ ఏ Okay. ఫోల్డర్ అయితే పెట్టింటారో దాని పాత్ అక్కడ డ్రైవ్ లోకి తీసుకొచ్చారంటే వచ్చేస్తుంది డేటా ఆటోమేటిక్. వీడియో చూడండి, నీట్ గా తెలుస్తుంది. ఓకే సార్. అది ఏ క్లాస్ అయినా 1-2 సార్లు చూడాలి. ఓకే, మీరు చూస్తేనే సబ్జెక్ట్ వస్తుంది. చూసి ప్రాక్టీస్ చేయాలి, కన్ఫామ్ గా ప్రాక్టీస్ చేయాలి. 100 మార్కులు ప్రాక్టీస్ చేసినా తప్పు లేదు. మరి చెప్తున్నా, మనకు ఒక సబ్జెక్ట్ రావాలి అంటే 100 సార్లు ప్రాక్టీస్ చేసినా మనకి హ్యాపీనెస్ గుర్తుండిపోతుంది మైండ్ లో. ఓకే, 1 or 2 టైం చేస్తేనే సబ్జెక్ట్ రాదు ఎవరికి కూడా. నాకైనా కూడా నేను కొత్త సబ్జెక్ట్ ఏదైనా నేర్చుకుంటానంటే నాకు ఒకసారిగా రాదండి. నేను కూడా ఎన్ని నెంబర్ ఆ స్క్రీన్ చూస్తూ ఆ స్క్రీన్ లో ఏమున్నాయో గుర్తు పెట్టుకుంటూ అలా చేస్తేనే సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? డన్ గైస్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? చెప్పండి చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువుల్ని Anyone? తయారు Converting చేస్తారు సార్. material into finished goods, sir. ఓకే,
ఇంకా ఇంకా తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇంకా మీకు ఎంతవరకు తెలుసో అంతవరకు చెప్పండి, తప్పలేదు. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే కంపెనీస్ తెలుసా? ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే కంపెనీస్ ఏమైనా తెలుసా? టాటా టాటా కావచ్చు, ఇంకా టాటా, ఇంకా టిఆర్డిఓ, కియా. మొబైల్స్ అయినా తయారు చేస్తారు, కార్లు అయినా తయారు చేస్తారు, ఓకే, ట్రక్స్ అయినా తయారు చేస్తారు, టిఆర్డిఓ, ఓకే, సర్స్ అయినా తయారు చేస్తారు, మెడిసిన్స్ అయినా తయారు చేస్తారు, ఓకే, కంప్యూటర్స్ అయినా తయారు చేస్తారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో చాలా ఉంటాయి మార్కెట్ లో. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటంటే మీ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మీరు ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నారో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన రా మెటీరియల్ అనేది ఒకే సప్లయర్ దగ్గర మీరు పర్చేజ్ చేస్తారా, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ సప్లయర్స్ దగ్గర పర్చేజ్ చేస్తారా అండి? చెప్పండి చెప్పండి. స్టాక్ అనేది మీరు ఒకే సప్లయర్ దగ్గర ఉంటుందా? మీకు కావాల్సిన స్టాక్ ఇంకా వేరే వేరే దగ్గర వేరే వేరే ప్లేసెస్ లో కూడా ఉంటుందా? డిఫరెంట్ 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 places లో సప్లయర్స్ ఉంటారు తీసుకోవాలి. కదా, ఒకే Yes, sir. సప్లయర్స్ దగ్గర మీరు తీసుకోరు కదా, ఎస్ సార్ ఏమంటారు? ఎందుకంటే ఒకరి దగ్గర దొరకచ్చు, మరొకరి దగ్గర దొరకపోవచ్చు. కాబట్టి అన్ని ఐటమ్స్ ఒకే పర్సన్ దగ్గర ఉంటాయని గ్యారెంటీ లేదు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఇక్కడ మన ప్రాబ్లం చూస్తే ఒక రెడీమేడ్ షోరూమ్. ఇక్కడ మనం సర్చ్ తయారు చేస్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఆఫ్సర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ సెట్. 1300 నెంబర్స్ టోటల్ గా 2600 క్వాంటిటీ సంబంధించిన సర్చ్ తయారు చేస్తున్నాం. అందుకు గాను మన బిజినెస్ ఏం చేస్తుంది, మార్కెట్ లో డిఫరెంట్ డిఫరెంట్ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేస్తుంది. ఇండియన్ గార్మెంట్స్, గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, నీరజ ట్రేడర్స్. సో రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్స్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ మనము టాలీలో మాన్యువల్ గా ఎలా చేయాలి అనేది చూస్తాం. సెకండ్ మెటీరియల్ లో మీకు ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. దీంట్లో మాత్రం ఫస్ట్ మనకి నార్మల్ గా రావడం జరుగుతుంది. చూడండి, టాలీ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. మీరు ఈ ప్రాబ్లం నేను చెప్పక ముందే మీరే కంపెనీ క్రియేషన్ చేయొచ్చు, లెడ్జర్ క్రియేషన్ చేయొచ్చు, ఓకే, తర్వాత ఐటమ్స్ క్రియేషన్ చేయొచ్చు, తర్వాత మీరు యూనిట్స్ మెజర్స్ కూడా క్రియేట్ చేసి పెట్టొచ్చు. ఇది రెగ్యులర్ గా మీరు చేసేదే, ఇంకా మళ్ళీ కొత్తగా చేసేది ఏముండదు, మీకు తెలిసినదే. ఐటమ్స్ ఏమున్నాయి, యూనిట్స్ ఏమున్నాయి, లెడ్జర్స్ ఏమున్నాయి, కంపెనీ క్రియేషన్ ఏమున్నాయి, ఇవన్నీ మీకు తెలుసు కదా. మనం కొత్తగా ఏమొచ్చింది ఈ ప్రాబ్లం లో, మ్యానుఫ్యాక్చరింగ్. అదొక్క పాయింట్ మనం తెలుసుకుంటే చాలు. మ్యానుఫ్యాక్చరింగ్. మీరు ముందే చేసి పెట్టుకోవచ్చు, ముందే క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. నేను చెప్పిన తర్వాతనే వినాలనేం లేదు. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇన్వెంటరీ వరకు వచ్చేసారు. ఇండియన్ ఎస్ సార్, రెడీ మేడ్స్ రెడీ. మీకు ఏమైనా తెలియకుండా ఉందా? కంపెనీ క్రియేషన్, ఇన్వెంటరీ అన్ని తెలుసు. ఆంధ్రప్రదేశ్ చూడండి, ఎంటర్ 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 ఇవ్వకుండా కంట్రోల్ ఏ సేమ్. కంట్రోల్. ఇంకా F11 లో మనకి ఏ ఆప్షన్స్ అవసరం మీకు తెలుసు. మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ, బిల్ వైజ్ నో పెట్టండి, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ 2 ఆప్షన్స్ ఎస్ లో ఉండాలి, రిమైనింగ్ అన్ని నో ఉండాలి. ఇది మీకు తెలుసు. సేమ్ వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్స్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇప్పుడు మీరు క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జెస్ ఏమున్నాయో క్రియేట్ చేయాలి, అవి మీకు తెలుసు. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. సో తర్వాత ఇండియన్ గార్మెంట్స్, ఇండియన్ గవర్నమెంట్, సన్రీ క్రెడిటర్, ట్రేడర్స్, కంట్రోల్ ఏ. క్రెడిటర్, టాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ ట్రేడర్స్, కంట్రోల్ ఏ. నీరజ ట్రేడర్స్, ట్రేడర్స్, సన్రీ ట్రేడర్స్, కంట్రోల్ ఏ. ఇవన్నీ మీకు తెలిసినట్టువే. వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ.
సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ ఏ, కిషోర్ క్లాత్ సెంటర్, డెప్టర్స్. ఇవన్నీ మీకు తెలీదమ్మా? తెలుసా తెలీదా? ఎస్ సార్ Yes, తెలుసు sir. సార్. మీకు ఆల్రెడీ తెలుసు, ముందే క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు నేను క్లాస్ చెప్పకముందే. తర్వాత యూనిట్స్ లోకి వెళ్ళాలి. యూనిట్స్ ఏమున్నాయమ్మా? ఎంటీ అంటే Meters. మీటర్స్, మీటర్స్, ఈజెడ్ అంటే డజన్స్, ఈసీ అంటే పీసెస్, Pieces. పీసెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. Numbers. ఒక ప్రాబ్లాన్ని చూస్తానే ఏమేమి ఉన్నాయని మనం అబ్జర్వ్ చేసేసారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం లో గ్రూప్స్ లేవు, స్టాక్ గ్రూప్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మన చాయిస్, క్లాస్, బటన్స్, థ్రెడ్స్, సర్చ్ అని మనం చేసుకోవచ్చు, తప్పలేదు. దీంట్లో లేవు, బట్ మనకు కావాలని కూడా చేసుకోవచ్చు. క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్, ఇలా గ్రూప్స్ చేసుకోవచ్చు. ఎస్కేప్ స్టాక్ ఐటమ్. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏముంది ఇక్కడ? లెనిన్ క్లాత్. గ్రూప్ ఏం తీసుకోవాలి? క్లాత్స్. సో ఎంటీ మీటర్స్, లెనిన్ క్లాత్, క్లాత్, క్లాత్ మీటర్స్, మీటర్స్, ఇయర్ బటన్స్, పేరు బట్టి బటన్స్, డజన్స్, Metal buttons. మెటల్ బటన్స్. చూడండి, ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క మెథడ్ ఉంది. నిన్న ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాం, ఈ రోజు ఇవ్వలేదు. Silk threads. థ్రెడ్స్ స్పీడ్ గా చేయాలమ్మా. మీరు రియల్ టైమ్ లో చేసేటప్పుడు ఓనర్ దగ్గర మీరు హైక్స్ పొందాలి అంటే వర్క్ స్పీడ్ చేయాలి. లేట్ చేయకూడదు. లేట్ చేశారంటే లైక్ చేయరు. తర్వాత కాలర్ మెటీరియల్, దీనికి గ్రూప్ ఏం లేదమ్మా, డైరెక్ట్ గా పీసెస్ తీసుకో. మీకు ఇక్కడ చూడండి సర్ట్స్ కూడా ఉన్నాయి, హాఫ్ సర్ట్స్. దీనికి నేను గ్రూప్ సర్ట్స్, నెంబర్స్. నెక్స్ట్ ఫుల్ సర్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి చూడండి, నెంబర్స్. ఇవన్నీ మీకు తెలుసా తెలీదమ్మా? రెగ్యులర్ గా చేస్తున్నారు, ఇవన్నీ Yes, తెలుసు sir. కదా మీకు? Tells. ఇంతవరకు మీకు తెలుసు. మీరు నెక్స్ట్ ప్రాబ్లం కూడా అంతే, కంపెనీ క్రియేషన్, ఐటమ్స్ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ చేసి పెట్టచ్చు. ఎక్కడ ఏ పాయింట్ కొత్తగా వచ్చిందో అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఓచర్ లైన్ వెళ్దాం. ఫస్ట్ ఏముంది? రెసిప్ట్ క్యాపిటల్ ఎంత పెట్టారు? 25 lakhs. 25 lakhs cash తర్వాత పర్చేస్. purchase, పర్సన్ ఎవరు ఇక్కడ? ఇండియన్ గార్మెంట్స్. yes garments, control here, సో ఇది కూడా మీకు ఎలా చేయాలో తెలుసు. 3,500. 3,500. తర్వాత 350 డెనిమ్ Denim క్లాత్ cloth. 4,000. lakh, 4,250. 250. సో ఇండియన్ గార్మెంట్స్ నుంచి మన బిజినెస్ 22,25,000 కి లెనిన్ క్లాత్, డెనిమ్ క్లాత్ కొనింది. 25 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, సేవ్ చేయాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్. ఆ సబ్జెక్ట్ దగ్గర ఏం కొన్నారు? సో పీల్ బటన్స్, Cloth buttons. Metal buttons. తర్వాత metal buttons, తర్వాత మెటల్ బటన్స్. 50 rupees, 40. 1,52,000 మనం బటన్స్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సప్లయర్ దగ్గర మనం పర్చేజ్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ నీరజ ట్రేడర్స్. సో సిల్క్ థ్రెడ్స్ 2,050. 2,050. తర్వాత Cotton thread. కాటన్ థ్రెడ్స్ 1,500. 320. 60,000 కి మనం నీరజ ట్రేడర్స్ నుంచి
కొన్ని ఐటమ్స్ ని పర్చేజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ కాలర్ మెటీరియల్, డైరెక్ట్ గా క్యాష్ తీసుకోవాలి. ఆ పర్సన్ ఎవరు లేరు, Cash. డైరెక్ట్ క్యాష్ కాలర్ మెటీరియల్. సో 2000 పీసెస్. 2000 కాలర్ మెటీరియల్ 30 రూపీస్. ఇదంతా మీకు తెలుసు. ఇంతవరకు తెలుసా తెలీదా మీకు? తెలుసు కదా. ఇప్పుడు ఏం చేయాలి? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్సర్స్ 1300 నెంబర్స్. ఈ 1300 నెంబర్స్ క్వాంటిటీ తయారవ్వాలి అంటే సో మీరు పైన పర్చేజ్ చేసిన ఓకే పైన పర్చేజ్ చేసిన రా మెటీరియల్ నుంచి ఎంత క్వాంటిటీ ఉపయోగిస్తే మీకు 1300 నెంబర్స్ ఆఫ్సర్స్ తయారవుతాయి అనేది ఇక్కడ మనం చేయాలి. ఇందుకు గాను మనం ఒక వోచర్ క్రియేట్ చేయాలి. ఎస్కేప్ ఇచ్చేయండి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ లోకి వెళ్ళిన తర్వాత వోచర్ టైప్ లోకి వెళ్ళి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్ జర్నల్. సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచర్ అంటే స్టాక్ జర్నల్. తర్వాత ఇక్కడ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. ఇక్కడ క్రియేట్ చేస్తే ఇది ఎక్కడికి వస్తుంది? వోచర్ లోకి వస్తుంది. ఎస్కేప్ వోచర్స్ లోకి వెళ్ళండి. వోచర్స్ లోకి వెళ్ళిన తర్వాత అదర్ వోచర్స్ లోకి వెళ్ళండి. అదర్ వోచర్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ట్ ప్లస్ F7. ఓకే, ఆల్ట్ ప్లస్ F7 ఎంటర్. ఇలా ఫార్మాట్ వస్తుంది. నేమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఏంటి? ఇక్కడ ఆఫ్సర్స్ తీసుకోవాలి. క్వాంటిటీ ఎంత కావాలి? 1300. 1300 నెంబర్స్ తయారవడానికి ఏమేమి ఉపయోగిస్తున్నాం? డెనిమ్ క్లాత్. మీ దగ్గర 2600 రేటు పర్చేజ్ చేసిన రేటు తీసుకుంటుంది ఆటోమేటిక్ గా. తర్వాత పీర్లు బటన్స్ 867. నెక్స్ట్ కాటన్ థ్రెడ్స్. తర్వాత కాలర్ మెటీరియల్. ఇటుపక్క వేజెస్. పర్సెంటేజ్ ఇస్తే ఆటోమేటిక్ గా పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ తీసుకోవాలి. అమౌంట్ ఇస్తే డైరెక్ట్ లాస్ట్ లో తీసుకోవాలి. 39,000. అదర్ 91,000. ఇలా ఈ విధంగా మనం క్వాంటిటీని జనరేట్ చేయాలి. ఆ తయారు చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, అవి ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఆఫ్సర్స్ తయారైపోయినాయి. ఫుల్ షర్ట్స్ తయారు చేయాలి. చూడండి 39 నెంబర్స్ వచ్చినాయి ఆఫ్సర్స్, ఫుల్ షర్ట్స్. సో లెనిన్ క్లాత్ 3250. నెక్స్ట్ మెటల్ బటన్స్ 1300. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్ 1300. కాలర్ నెక్స్ట్ కాలర్ మెటీరియల్ 1300. ఎందుకు ఇక్కడ నెగటివ్ బ్యాలెన్స్ వస్తుంది? ఎందుకు నెగటివ్ బ్యాలెన్స్ వస్తుంది చెప్పండి? నెగటివ్ బ్యాలెన్స్ ఎందుకు వస్తుంది? క్యాపిటల్ అమౌంట్. ఎందుకు నెగటివ్ బ్యాలెన్స్ 600 చూపిస్తుంది చెప్పండి? స్టాక్ లేదు. ఎందుకు వస్తుందా? స్టాక్ లేదు. వెరీ గుడ్. మనం యాక్చువల్ గా పర్చేజ్ చేసింది 2000 పీసెసే. ఆ ఆఫర్స్ లో ఆల్రెడీ 1300 నెంబర్స్ ఉపయోగించాం. మళ్ళా దీంట్లో ఎలా వస్తుంది? స్టాక్ రాదు. ఎక్స్ట్రాగా ఉపయోగిస్తున్నాం 600, అందుకని నెగిటివ్ వస్తుంది. మన స్టాక్ కొన్నప్పుడు అది కవర్ అవుతుంది. $1,30,000. ఇప్పుడు స్టాక్ జనరేట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? సేల్స్ F8. సేల్స్ లోకి వెళ్ళాలి. షోర్ట్ ఫుల్ షర్ట్స్ టోటల్ గా 18 lakhs కి కిషోర్ క్లాస్ సెంటర్ కి మనం సేల్ చేసాం. తర్వాత డైరెక్ట్ గా క్యాష్ కి సేల్ చేసాం. ఫుల్ షర్ట్స్ తర్వాత
ఆఫ్సెట్ Offsets 700 ఓకే 900. 13,30,000 కి మనం ఓకే ఎస్కే డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్ 11,23,650. Stock summary alt plus F1 F12 configure so goods inverses గుడ్ so goods outwards yes inwards అంటే purchases outwards అంటే sales remaining closing balance. ఓకే డాష్బోర్డ్. సో డాష్బోర్డ్ లోకి వెళ్తే మీకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ చూపిస్తుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1 తర్వాత అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ పర్చేజ్ రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ రిసిప్ట్ రిజిస్టర్ పేమెంట్ కాంట్రాక్ట్ ఇలా మీరు అన్ని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్నే మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లియర్ అమ్మా? ఇది అర్థమైందా? ఎనీ డౌట్స్? No, sir. క్లియరా? Clear. చూడమ్మా మల్టీ కరెన్సీ. మల్టీ కరెన్సీ అంటే ఏంటి? ఎందుకు ఈ మల్టీ కరెన్సీ మనం యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు మన బిజినెస్ డొమెస్టిక్ ఇండియాలో ఉంది. మనం ఓన్లీ ఇండియా వాళ్ళతోనే బిజినెస్ చేస్తామమ్మా, వేరే కంట్రీస్ తో బిజినెస్ చేయమా? కువైట్, దుబాయ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్, రష్యా వాళ్ళతో బిజినెస్ చేయమా? చెప్పండి. 100% మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ చేసినట్లయితే 100% మీరు వేరే కంట్రీస్ తో బిజినెస్ లు చేస్తారు. చేసినప్పుడు మీరు వాళ్ళ వాళ్ళ ఇండియా కరెన్సీలో అమౌంట్ ఇస్తారా? మీరు మార్చుకొని మీరు అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సో అలాంటి సిచ్యువేషన్స్ లో పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ మనం సింబల్స్ ఆస్ట్రేలియా డాలర్ 54.90 పైసా, కువైట్ దినార్ 267.59 పైసా, దుబాయ్ 22.31 పైసా కరెన్సీస్ క్రియేట్ చేసుకోవాలి. సింబల్స్ వాటికి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవ్వాలి. తర్వాత పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ ఆ డాలర్స్ సింబల్స్ ఇచ్చి అమౌంట్ ఎంటర్ చేయాలి. ఎలా అనేది ఇప్పుడు ఈ ప్రాబ్లంలో చూద్దాం. సో కంట్రోల్ ఏ మెయింటైన్ అకౌంట్స్ బిల్ వైజ్ నో ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ నో ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. క్రియేట్ లెగ్ వెళ్ళండి, లెడ్జర్ లెగ్ వెళ్ళండి. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. పర్చేజ్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్ కంట్రీ క్రియేటర్స్. ఇప్పుడు ఇక్కడ కంట్రీ ఆస్ట్రేలియా తీసుకోవాలి, బట్ అక్కడ ఏం డిస్ట్రిక్ట్లు ఉన్నాయో స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇండియా తీసుకుంటున్నాం. బట్ రియల్ టైంలో అక్కడ స్టేట్ లో అవన్నీ మెన్షన్ చేస్తారు మీకు ఇన్వాయిస్ లో. తర్వాత సేల్స్ అకౌంట్, తర్వాత కువైట్ కంప్యూటర్ కంట్రీ డెబ్టార్స్. ఇక్కడ స్టేట్ కంట్రీ వచ్చేసి మీరు కువైట్ తీసుకోవాలి, అక్కడ ఏం స్టేట్ ఉన్నా మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇండియా తీసుకోవాలి. కంప్యూటర్ షాపింగ్ ఇది కూడా సన్రీ డెబ్టార్స్. తర్వాత ఇంకా ఏమున్నాయి? ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ తర్వాత బ్యాంక్
ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఈ విధంగా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. ఎస్కేప్. ఇప్పుడు కరెన్సీ చూసారా? ఈ కరెన్సీ సింబల్స్ క్రియేషన్ చేసిన తర్వాత ఈ రెండింటికి మధ్యలో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. డాలర్, రియన్, దినార్, తర్వాత డిహెచ్ఎస్, dirhams. ఎస్కేప్. వచ్చిందా? రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ముందు లేదు, క్రియేట్ చేసిన తర్వాత వస్తుంది. డాలర్కి ఇండియా అమౌంట్ ఎంత? 54.90 పైసలు. డిహెచ్ఎస్ ఎంత? 22.31 పైసలు. సో 267.59 పైసలు. ఇవి కరెక్ట్ గా ఇవ్వాలి. మీరు పైది కిందిది పైది ఇచ్చారంటే ఆన్సర్ కరెక్ట్ గా రాదు. యూనిట్స్ ఏమున్నాయమ్మా? ఒకే ఐటమ్ ఉంది, ఎన్ఓఎస్ నంబర్స్. ఐటమ్స్ చేయడం ఇవన్నీ మీకు తెలుసు, కొత్తగా ఏమి ఉండదు. ఎంత జస్ట్ 1 or 2 ఫీచర్స్ మనకి డిఫరెన్స్ వచ్చినప్పుడు మారుతాయి ఇంతే. ఇప్పుడు ఎస్కేప్ వోచర్స్. సో ఫస్ట్ రిసిప్ట్. మీరు డేట్లు మార్చుకుంటారంటే మార్చుకోండి, ప్రాబ్లం లేదు. 1/4 ఇయర్ అవసరం లేదు. క్యాపిటల్ ఎంత అండి? 75 lakhs. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా 24 కంట్రా 5 lakhs. తర్వాత పర్చేస్ 24 ఆస్ట్రేలియా. కంట్రోల్ ఏ ఎంటర్. హెచ్పి ల్యాబ్. సో క్వాంటిటీ ఏమిటండి? 80. రేట్ ఏమి ఇవ్వాలి? $600. డాలర్ ఇవ్వాలి, మా సింబల్ ఇవ్వాలి కంపల్సరీగా పెట్టుకోండి. 48,000 చూడండి. రేట్ ఇన్ ఫారెక్స్ $600 కి $1 54.90 పైసా తీసుకుంటే 32,940 అవుతుంది ఇండియా అమౌంట్. అదే ఇదే 48,000 కి మళ్ళీ 54.90తో కింద మనం ఇంటూ చేస్తే 26,35,200 అవుతుంది. సేల్స్ F8 15. కువైట్ కంట్రోల్ 30. Indian 267.59. తర్వాత దుబాయ్ 40. EHS 1250. అప్పుగా పర్చేజ్ చేశారు, అప్పుగా సేవ్ చేశారు, తర్వాత పేమెంట్ చేస్తారు. సో 26. డాలర్ 25,000. కంట్రోల్ ఏ. తర్వాత రిసిప్ట్ డేట్ 17. రైట్. కంప్యూటర్ వరల్డ్ 4,000. సో తర్వాత 127. హెచ్ఎస్ పేమెంట్ 180. స్టేట్ ఇలా ఎంటర్ చేయాలి. ఎస్కేప్. టేబుల్కి వెళ్ళి
ఆల్ట్ F2 ఇచ్చేసారంటే డేట్లు తీసేసారంటే అన్ని ఎంట్రీస్ మీకు కనబడతాయి. ఎస్కేప్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్ ఇక్కడ 9,13,832 830. ఆల్ట్ సి ఇచ్చి ఇక్కడ మన మన అమౌంట్ కి ఇతర దేశాల అమౌంట్ కి డిఫరెన్స్ కూడా చూడొచ్చు. $59,000 అయితే ఇండియా అమౌంట్ 32,63,000. టిహెచ్ఎస్ అయితే 3 దేశాల అమౌంట్. మళ్ళీ ఆల్ట్ సి ఇవ్వండి 4 దేశాల అమౌంట్. ఇలా మన ఇండియా అమౌంట్ కి ఇతర దేశాల అమౌంట్ కి డిఫరెన్స్ గమనించవచ్చు. దీన్నే మల్టీ కరెన్సీ అంటారు. మల్టీ కరెన్సీ. స్టాక్ సమ్మరీ F12 కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్ more reports, trial balance, account books, cash and bank balance, purchase register, sales register, receipt register, payment register, contract register. Okay, దీన్నే మల్టీ కరెన్సీ అంటారు. డొమెస్టిక్ కంట్రీస్ తో కాకుండా ఇంటర్నేషనల్ ఎంట్రీస్ తో మన బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మనం ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకేనా? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? క్లియర్ అమ్మా? Yes, sir. గైస్, రిమైనింగ్ పర్సన్స్ గైస్, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. నో Yeah. సార్. సో గైస్, ఇప్పుడు క్లాస్ మనకి 30 minutes పట్టొచ్చుమా, బట్ ఇవే వీడియోస్ మీరు చేయాలంటే 3-4 గంటలు పడతాయి. తెలుసా? పడుతుంది కదా మీరు చేసేటప్పుడు అండి? Yes, sir. యా. సో ఎందుకు నేను కంటెంట్ ఎక్కువ చెప్పట్లేదంటే, సో స్టార్టింగ్ లోనే ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ చెప్పానంటే మీకు టైం సరిపోదు. ఇప్పుడు 2 Confused. ప్రాబ్లమ్స్ చెప్పాను, ఇంకో ప్రాబ్లం చెప్పాను అనుకోండి, టైం ఉంది కదా. మీరు ఒకటే రోజు 3 ప్రాబ్లమ్స్ చేయాలంటే మార్నింగ్ కూర్చొని ఈవినింగ్ కారా మీరు చేయలేరు. ఓకేనా? సో Yes. మాక్సిమం స్టార్టింగ్ లో మనం 1 or 2 ప్రాబ్లమ్స్ చెప్తే మీకు టైం ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి. అది ఓకేనా? అందుకోసమే చిన్నగా మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. మీరు ఒకటేసారి 3-4 ప్రాబ్లమ్ చెప్పారంటే మీకు 2 days కూడా టైం సరిపోదు. ఇప్పుడు నాకు ఇక్కడ 1/2 hour పట్టింది, కానీ మీరు చేసేయడానికి 3-4 గంటలు పడుతుంది. పడుతుందా లేదా? Yes, sir. 20 minutes. 100% పడుతుంది. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి, నిదానంగా ట్రాన్సాక్షన్ చేయాలి, తప్పులు పోకుండా చేయాలి, తప్పులు పోతే మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. లర్నింగ్ ఇదే కాదు, మీరు నేను కూడా ఏ కోర్స్ నేర్చుకున్నా కంపల్సరీగా 2-3 గంటలు పడుతుంది. ఏ సబ్జెక్ట్ అయినా కొత్తది నేర్చుకుంటాం అంటే ఇమీడియట్ గా రాదు. ఓకేనా? సో అవి చేస్తాయండి. ఫ్రమ్ టుమారో ఫైనల్ ఒక ప్రాబ్లం ఉంది, అది అయిపోతుంది, తర్వాత జిఎస్టీకి ఎంటర్ అవుతాం. ఓకేనా? సో డన్. Yes, sir. Done, guys. Bye. Thank you, sir. Yes, sir.